ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలనా శాఖ, జీఏడీ, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తో మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలు తన వద్ద ఉంచుకోగా, జనసేనాని పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖలు కేటాయించారు. నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ బాధ్యతలు అప్పగించారు. కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖ అప్పగించగా, జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, పొంగూరు నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖలు కేటాయించారు. ఇటు టీడీపీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తుల నిర్వహణ అప్పగించారు. బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖలను కేటాయించారు. నిమ్మల రామనాయుడుకు జలవనరులు, అభివృద్ధి శాఖ, ఎన్ఎండి ఫరూక్ కు న్యాయ, మైనారిటీ సంక్షేమం, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్కు ఆర్థిక ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖలను కేటాయించారు. అలాగే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ, కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచార శాఖ, డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను అప్పగించారు. ఇటు గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ, గుమ్మడి సంధ్యరానికి గిరిజన, మహిళా శిశు సంక్షేమం, బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు కేటాయించారు. అలాగే టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఎస్ సవితకు బీసీ సంక్షేమం, చేనేత, జౌలి శాఖలు కేటాయించగా, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలను, మందిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖలు కేటాయించారు. ఇలా మొత్తం 24 మందికి మంత్రిత్వ శాఖలు కేటాయించారు.